ఈ టేస్టీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ప్యాన్లో టీ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఓ 2 నిమిషాల పాటు పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా 7-8 పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పుట్నాలను కూడా వేసి, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలను యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి